బియ్యం బత్త వేసుకోమనాలి, మంగళ బియ్యం బత్త వేసుకోమనాలి. మీ పోలు పోసుకొని మీ బియ్యం మీరే కొండవచ్చు, మీ సంద మీకే ముడతా అని చెప్పి అది మీదే సంద. శాఖాయన మంగళయాత్ర మనం అందరం సంద చేసుకుంటాం. బ్రాహ్మణ యాత్రమ్మంటే అక్కడ బ్రాహ్మణంగా కోమట్టనంగా కౌను పండుగ వస్తే పోయి సప్పటి కొడితే పైసే ఎత్తారని వాళ్ళు పావులేయరు. బ్రాహ్మణుల కులం కోమట కులం బలి కులం. పొద్దుగా మాడి పొద్దుదాకా సప్పటి కొట్టుకో పైసే ఎత్తారని పావులైతే. కాబట్టి బ్రాహ్మణుని రమ్మందాం. అయ్యా నీకు 5,000 పార్లు ఇస్తాం, సూరమ్మ బ్రహ్మదేవిని పెళ్లి అయ్యి పెళ్లి చేసినాక 5,000 ఇస్తాం అని చెప్తాం. పెళ్లి అయినాక బిడ్డ నా కట్టం వెళ్ళిపోతా అంటాడు. గుర్తు కట్టి అనుకుంటే బ్రాహ్మణుడు అడుగుతాడు, పిల్ల వేసుకోమా ఇట్లా. సరే 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 ఒక్క మాట ఏమాట ఇక ఇంకా దుర్గడ్డ పట్టుకుంటే బ్రాహ్మణ అడిపోతాడు, మనం ఇటుపోతాం కదా. ఇక నాగారం కాడ కథ అంతా అయిపోయినాక వీళ్ళు మొగలంతా కలిసి మనసుకో దుర్గడ్డ పట్టుకుంటే మనం ఇటుపోదాం కూడా. పిచ్చిగాడిది మాయ కాంచెలు నడుస్తాను ఈ చరిత్ర. ఏనాడైనా మర్చిపోలే, వాళ్ళు మమ్మల్ని మర్చిపోలే. అరే కులమే సింగారం, కులమే బంగారం. అరే గానాడు తొమ్మల బ్రాహ్మణ రమ్మందం ఈ ప్రకారంగా మాట్లాడుకుని ఏడవచ్చిండ్రు. సూరమ్మకు పెళ్లి అయితే ఊళ్ళే పెళ్లి అయితే ఆ పాప కుడతారు ఏడు కానియడు. ఊరు బయట లాతమాడి తోట ముంతమాడికి చెట్టు ఉన్నది, ఆ ముంతమాడి కింద లాతమాడి తోటల పూల తోటల పెళ్లి చేస్తామని ఒక్కలుగా ఇద్దరు కాదు కుమ్మరి కమ్మని సల సకలి మాదిగ మాల కొల్ల కుర్మ పద్మశాల వాళ్ళు తెలిసిన పాండితులు నాయకులు తండ్రి దివ్య మంత్రులు ఊరందరూ కలిసి ఏడికి వచ్చారు. సూరమ్మ ఉండే రాజు మాలి కాడికి వచ్చినారు. పెళ్లిడికి వచ్చినావు సూరమ్మదేవి కట్ట కట్టడాలు పెట్టాను అని పోసేపోళ్ళు చూస్తాను, భార్యభర్తలు బాటమండి పోతాను చూస్తాను. మీ అన్న నీకు పెళ్లి చేయమంటే మీ అన్న పెళ్లి చేసుకుంటాను బిడ్డ, ఊరందరూ కలిసి సందేసుకొని నీ పెళ్లి చేస్తామని రమ్మన్నావు. రా బిడ్డ నీ భర్తను తీసుకొని రా ముత్తమాడి కింద పెళ్లి చేస్తామన్నప్పుడు బిడ్డ మందిని చూసినది సూరమ్మ, మందిని చూసినది సూరమ్మ. గ్రామమే చుట్టాలు నాకైతురా, గ్రామమే తల్లిదండ్రి నాకైతరా. ఈనాడు నా అవ్వ నాకుంటే, ఈనాడు నా అయ్య నాకుంటేరా. నా బిడ్డ పెళ్లి కూడా చేస్తామను, గొప్పంగా పెళ్లి నాకు అయ్యపోవురా. అవ్వలేని బిడ్డనైతే బిడ్డనైతే ఓడేవుడా. ఏ బిడ్డ కానీ అవయ్య ఉన్నప్పుడే బలం ఎక్కువ, అవయ్య వచ్చిందంటే గ్రామే చుట్టాలు గ్రామే తల్లిదండ్రులు అయిరా. ఒక్క అన్న ఉంటే నాకు పగాయన నా పెళ్లి తలగొట్టి తమ్మల కొట్టి గడక దుడక లగ్గం చేస్తానన్నాడా. ఈ ఊరు మాటగా అంటే బాగుండేది. కులం విడిచిన పచ్చి వనం విడిచిన కోతి. అరే కులం విడిచిన పచ్చి చూస్తాం, మరి కులంకి వెళ్ళి మనిషి ఒక్కడే వెళ్ళిపోయినాక ఎంత బాగా అనిపిస్తుంది. వనం విడిచిపెట్టి కోతి పోయొచ్చినాక మళ్ళా వనంలో కలవనియరు అంటారు. అరే ఇవాళ నాన్న దూరం కొట్టినా నాన్నగారు ఊరు గ్రామస్తులు కాబట్టి నన్ను పెళ్లి చేస్తారు అన్నప్పుడు ఇక భర్తనే మాడి కూడా పెట్టిన బాబ్రహ్మయ్య రావే కక్కచ్చిన అది కళ్యాణం వచ్చిన ఆగదని అంటారు. పాపం ఉన్నది ఆగది పొలం ఉన్నది ఆగది అంటారు. నీకు నాకు పెళ్లి ఎత్తరట లోకమంతా వెళ్ళిపోని భర్తనమ్మడి పెట్టుకొని 7 మాస్ చేసి 3 మాస్కి రైక లేకున్నది. ఆ బిడ్డ కొత్త బట్టలు తీసుకొచ్చి శాలోళ్ళందరూ అయ్య మందిలాకు వచ్చినది సూరమ్మ, పిల్ల పిల్లగాన్ని కూడా తీసుకొని మేడలు అక్క మేడాలు వెళ్ళినారా. మంది అటువంటి రాలకుండా ఊరందరూ వచ్చిండ్రు. సూరమ్మ దేవికి అటువంటి ముంతమాడి కింద లాతమాడి తోటలో కూర్చున్న పెట్టిండ్రు. ముంతమాడి చెట్టు కింద సూరమ్మ కూర్చున్నది. మరి కుమ్మరి వాళ్ళు ఏమో కుండలు చెప్తారు, అటువంటి జాంబవులు చెప్పులు తీసుకొచ్చి ఇస్తారు ఆ బిడ్డకు. మరి అవసరం వాళ్ళు సొమ్ములు చెప్తాను, గానాడు వడ్ల వాళ్ళు బోయల కాని తీసుకొస్తాను. శాలలు బట్టలు చెప్తాను. ఊళ్ళో ఉన్న గ్రామస్తులు మనిషో పని ఎత్తారు.
టేకుటాకు తెల్లుగా తల్లు కట్టిరు పరటాకు అటువంటి తల్లు కట్టి టేకుటాకు తెరలు కట్టిండ్రు రెండో కైలాసం అన్నట్టుగా గంత వెళ్తురు కనబడుతుంది అటువంటి పూల తోటలనైనా ఉష్కవస్త్రాలకుంటా మంది ఉన్నప్పుడు సూరమ్మదేవి ముంతమాడి కింద కూర్చుని ముఖానికి కొంగు పెట్టింది నాయనా శివశంకర అయ్యా నువ్వు ఎక్కడ పోతే భగవంతు తల్లికి సంతానం ఇచ్చిన సర్వేశ్వర ఒక్క బిడ్డ ఉడితే నేను సుఖపడుతున్నా అన్న దూరం కొట్టినా అవే గ్రామమే చుట్టాలు గ్రామమే తల్లిదండ్రులు అయ్యి అటువంటి చూస్తున్నా పెళ్లి ఏవటివి అటువంటి చూస్తున్నా బతుకు కాకు ఇప్పుడు ఇస్తారు పరిజ్యోతి బొంతనవుతారా ఏమి ముఖాన కొంగ పెట్టి సూరమ్మదేవి కలకల కలకల కన్ను ఇత్తండి సూరమ్మ కన్నీళ్ళు కారడి కన్నీరు కాలేదు సౌతం సిల్లె కన్నీరు శివనందులు అలకోట వీడబడ్డది సూరమ్మ కన్నీరు శివశంకరుని పాదాలు దడిచింది అటువంటి గుండుగా ప్రదర్శింది నాగన్న బుసు కొడుతుంది నంది లెంకలు వేస్తూ ఉండగా ఓముల కూర్చున్న ఓంకారపతి భగవంతుడు కన్ను తెరిచి కలియుగం చూసిండు ఎవరు రా ఇద్దరు భక్తులు భక్తురాలని అర్చలు చూసినప్పుడు కాకి శోకమా గడవడి గద్ద శోకమా పిట్ట శోకమా పిల్లి శోకమా ఉన్నో ఇల్లు ఇట్ట కలిపా లేనోడి పెళ్ళం గిట్ట చచ్చిపోయినా ఉన్నో నీళ్ళు కలిపితే రూపాయలు కలిపోయినా బాగా లేనోడి భార్య చచ్చిపోతే భగవంత నా పిల్లగానిట బ్రతకారు అందాట ఎవరి శోకమని యువలోకం జగలోకం మత్స్యలోకం మానవలోకం బుద్ధిగాల భూలోకం నగరం చూసేవాళ్ళ కరరే ఎవరు అనుకున్నా నా మరదలు సూరమ్మదేవి నా తమ్ముడు బ్రహ్మదేవుడు నా మేనత్త దేవాక్షుడు మా మేనమామ దేవాక్షుడు ప్రాణం వెళ్ళిపోయాక పాపగారి నరభూపతి రాదు పెళ్లి ఏమంటే ఊరంతా తీసుకొచ్చి ముంతమాడి తోటల పెళ్లి చేస్తాను దేవత పుట్టుక సూరమ్మది నా బ్రహ్మదేవుడు నీళ్ళ పటమార్చిన వాటి దేవుడు నా తమ్ముడు అటువంటి చూస్తాను నరులు పెళ్లి చేయద్దు మేమే వెళ్ళిపోయి పెళ్లి చేస్తామా అని మరి గాలిదేవుడు గణపతి దూల్దేవ దుర్గిందేవ అగ్గిందేవ వానదేవ నందన కుందన కుబేర వాల్మీకి శనిదేవుడు గంగ యజ్ఞోత్రుడు సూర్యుడు చంద్రుడు భస్మే గారి మాండలం అందరు విష్ణు భార్య లక్ష్మీదేవి బ్రహ్మ భార్య శారదమ్మ పర్వత భార్య పార్వతమ్మ యమధర్మ రాజు భార్య శ్యామలదేవి చంద్రుడు భార్య రోహిణి దేవి అటువంటి సూర్యుని భార్య సాయాదేవి ముగ్గురు దేవతలు ముగ్గురు గౌరీలు ఎవరెక్క రథం వాళ్ళు వేసుకొని భూలోక నగరమై పెళ్లి చేసి వస్తామా అని ఎవరి రథాల వాళ్ళ కూర్చున్నారు అటువంటి యమధర్మరాజు మహేశ్వరం అంటే దున్నపోతువే కూర్చున్నాడు బ్రహ్మదేవుడు నివలి వాహనం మీద వస్తాడు విష్ణుదేవుడు అవసరం మీద కూర్చొని వస్తాడు మరి గణపతి ఎలక మీద కూర్చొని వస్తాడు నంది మీద పరమాత్ముడు పార్వతి పరమేశ్వరుడు కూర్చొని భూలోక నగరము అరే గయ్యవంట రథాలు దేవా తోటలకు వాళ్ళు కూడా దేవతల కళ్ళు చూసి దేవలోక భక్తం ఉన్న దేవుతుల కళ్ళు అటువంటి చూస్తే ఊళ్ళో గ్రామాస్తులు వచ్చి అబ్బా చూడమ్మ బ్రహ్మదేవుడు ఏమట్టి దేవుడు మాకు ప్రత్యక్షమైంది మాకు ధన్యవా అటువంటి దృష్టిపోని జరుగుతుంది ఊరంతా అటువంటి భయపడుతుంటే అయ్యా మీరు దేవుతులు వచ్చిరంటే బిడ్డ మీరు భయపడకు పెళ్లి చేస్తామంటే సూరమ్మ బ్రహ్మదేవుడి బట్టి మా జన్మ ధన్యమైంది మిమ్మల్ని చూసే మాకు దర్శనమైంది అయ్యా నరులంతా సంబరపడతారు కానీ దేవతలందరూ ఏమనుకుంటా ఉన్నారు బామా పార్వతమ్మ నీ చెల్లె సూరమ్మ దేవికి ఎటువంటి చూస్తామా పాప గుండెని అంటుముట్లేని ఎటువంటి బియ్యం కావాలి తలంబ్రాల బియ్యం తయారు చేయమంటే తలంబ్రాల బియ్యం భూలోక నగరంలో ఎట్ట వచ్చినాయి అరనాడు దానికి వెళ్ళమ్మకు నువ్వు మరి జమదగ్గి నీ పెళ్లి అయినప్పుడు లగ్గం అయింది నాగేలిగాలి కార్తీక విరాజుడు ఏవట్టి మరి బ్రాహ్మణేశంగా తప్ప బొంకులు బొంకి వరువులు తప్ప చెప్పి అరుగురి మంత్రం శివగురి మంత్రం అటువంటి శివుల చేతుల తీర్థం శివుల గురువుని నేర్చుకొని మంత్రం నేర్చుకుని వస్తే పెళ్లి అయ్యి లేకపోతే లే అన్నప్పుడు మరి గానాడు శివశంకరుడు అటువంటి జమదగ్గిని వెళ్ళగొట్టినాడు
భూలోక నగరం వచ్చి నా సౌ చెప్పే సాంబాగుడు ఎక్కడ మంత్రం చెప్పే మా అనుభవుడు ఎక్కడ రాత్కోట రంపకోట ఇత్తడికోట పుత్తడికోట గవల సిరికోట ఉత్తరకాశి పక్కన 2 మరల కింద ఆ మడుక్కాడికి వచ్చిండు కార్యంగాల మడుక్కాడ ఆకాశం వెంట కొట్టి భూతాల్ని కాళ్ళు కాలినప్పుడు ఆ మడుక్కాడికి వచ్చి నీళ్లు తీసుకొని ముఖం ప్రార్థన చేసుకున్నప్పుడు ఎల్లమ్మకు నువ్వు అటువంటి జమ దగ్గర పెళ్లి అయినప్పుడు నెత్తిలో ఉన్నాయి అటువంటి తాల్వాల బియ్యం ఇత్తులు 5 గింజలు మడులో పడ్డాయి పుట్టు పుట్టు అంటే అప్పుడే మొలకలెళ్ళి అయ్యా అటువంటి మనం ఏం చేసి పోతావు మాకు దీవెన పెట్టు అని ఆమె అన్నప్పుడు బిడ్డలారా మీరు దూసవారి పంట ఉండు దీపం ఉడకుంటా ఉండుర్రి దీపం ఉడకుంటా దూసవారి పంట ఉండు బిడ్డ అటువంటి చూస్తే మేము ఏం పని చేస్తామంటే బిడ్డ నాకు మంత్రం ఏడ్చుకొని పోతే నాగెల్లికి ఈరబోనమై రాన్రి మాకు నాగెల్లి అయినప్పుడు ఈరబోనమై రారి లేకపోతే నేను చచ్చిపోతే నాకు పిండ కూడా రాన్రి ప్రపంచమంతా వాకపోరి బిడ్డని దూసవారి పంటను దీవెన పెట్టిండు మునివరుడు తపసు పట్టిన ఆనాడు వచ్చింది భూలోక నగరము పార్వతమ్మ మడకాడికి వచ్చి దూసవారి పంట 5 కిలో వడ్డు దూసింది అటువంటి మోసేద మునావి వేసింది కంట్రెప్పలతో బియ్యం జరిగింది మాడు చోటు తలంబ్రాల బియ్యం తయారు చేసి అమ్మమూర్తి శాఖలోడ లగ్గం పోమని చూస్తాం ఏం చేస్తాడు మరి విష్ణుదేవుడు మంగళవాడాయి మైలపోలు వచ్చి కాలుగోరు కంట్రెప్ప తీసి మై లగ్నం చేసిరు మంగళ్య తానాలు వచ్చి సూరమ్మకు బ్రహ్మదేవునికి మరి సామ్మమూర్తి శాఖలు వాడాయి లగ్గం పోలు వచ్చిండు బ్రహ్మదేవుడు బ్రాహ్మణే అయిండు గణపతి అటువంటి పూజ కొరకు ముంగడ కూర్చున్నాడు మరి గంగ పూజ గణపతి పూజ జరుగుతుంది తీర్థం వల్ల 2వ కైలాసం అన్నట్టు ఉన్నది సూర్యుడు చంద్రుడు వచ్చినాక అటువంటి చూస్తే దగ్గరగా మెరిసిపోతుంది అక్కడ ఉన్న కాడ దేవుదులంతా కలిసి పిరికెడు తలవాలు పట్టుకుని సూరమ్మకు బ్రహ్మదేవుని పెళ్లి చేస్తామని అలలల సూర్యనారాయణ సూర్యుడు చంద్రుడు వారన్న రమ్ములు దేవనారాయణ అరే దేవుతులందరూ వచ్చి క్రికెట్ తలవాలు బట్టి వేద్దామని శైవానికి రడమన్నారు రడవేలి సప్పుడు నరభూపతి రాజు కవలంచి ఎదుర్కొని వేడుకొని తీసుకొచ్చుకొని పోలు పోసుకుని ఒక మంగళైన ఒక శాఖలైన 2 భయపడి నరభూపతికి మంది ఎవ్వరు కనబడతాయి పెళ్లి కాడ మంది పావాడు ఎక్కడ వేరు పండుగ అప్పుడు బాగానే ఉంది అంటే ఇవి మనకి కాదు దేవలోక పట్టం ఎక్కడ వాయిది ఎక్కడెక్కడ కూర్చుని మంది అంత ఎక్కడ వేయరు అని ఆ మూలగురు ఎక్కి చూసిండు మూలగురు ఎక్కి చూసే వరకు పూలతో మంది కనబడతాడు తీర్థముల మేడల కాడ మంది ఎట్లా వచ్చారు అటువంటి చూస్తాం కాశీలో గంగలో తానం చేస్తాడు మంది ఎట్లా ఉంటారు నా ఊళ్ళో మంది కాక దేవతలు కూడా వచ్చారు దానికి పెళ్లికి ఆహా ఆడిది బోడిది గుమ్మడి దొండ గుర్రమాసం ఉండి చెల్లెకు గంత మంది అదే మళ్ళీ